వేటాడే డ్రెస్సులో గుర్రం మీద అన్ని ఆభరణాలు అలంకరించుకొని కత్తి డాలు ఏమంటారు మన విల్లు బాణం తీసుకొని స్వామివారి పల్లకి మీద ఇక్కడికి వస్తారు వేటకు. ఏం వేటాడతారు? స్వామి అప్పుడు వేటకు వచ్చేవారు స్వామి ఇక్కడ వరకు. అదే సాంప్రదాయం ప్రకారంగా వార్షికోత్సవం లాగా మారు వేట ఉత్సవం. అంటే స్వామివారి నాన్ వెజ్ అంతా అక్కడక్కడ మెయిన్ పాయింట్స్. వేణుగోపాల స్వామి వారి హాజీరామ్ బాబాజీ సమాధి మరియు వాళ్ళతోనే ఎవరు గాంధీజీ ఏకాంత వేళ. వావ్, మన నాగేశ్వరరావు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుమలలో ఉన్న జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా ఉంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళాలి. సో మీకు అది చూపిస్తున్నాను. నీకు చేపిస్తాడంటే నీకు చేపిస్తారంట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ చెప్పండి సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది వేరే రూటా సార్? ఇది వేరే కొత్త రోడ్ ఇది. ఓకే, అంటే వాహన రోడ్ ఇది. వెహికల్ రోడ్ సార్ ఇది. అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఫారెస్ట్ మధ్యలో నుంచి మొన్న వచ్చినప్పుడు స్టెప్స్ నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి జంగల్ నుంచి వెళ్తున్నాం. జంగల్ నుంచి ఇంకో రోడ్ ఉంది, అడవి ప్రాంతం నుంచి వెళ్తున్నాం. ఆ రోడ్డు కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా బాగుంది సార్. ఈ రోడ్ కూడా వెహికల్స్ వచ్చేటట్టున్నాయి కదా ఇట్లా. పెద్ద బండ్లు అయితేనే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కు ఇంకో రోడ్డు కూడా ఉంది. ఒకటి వచ్చేసి వెహికల్ వెళ్ళే రోడ్డు, మట్టి రోడ్డు. మొత్తం బ్యాక్ సైడ్ అడవి ప్రాంతం నుంచి చాలా అంటే చాలా బాగుంది. హాయ్ చెప్పండి సార్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద డ్యామ్ ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళే రోడ్లో ఇది పెద్ద డ్యాము. చూడండి ఎలా ఉందో. ఈ వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. చాలా చాలా పెద్ద డ్యాము. వావ్,
సూపర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద డ్యామ్ ఉందో. అది వచ్చేసి మన అడవుల మధ్యలో నుంచి ఇది డ్యామ్ చూడండి. ఇదంతా వర్షాకాలంలో అంతా నిండిపోతుంది ఫ్రెండ్స్. మనకి రోడ్ అంతా క్లోజ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మొత్తం ఎండిపోయింది కాబట్టి వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ రూట్లో వచ్చాం. లేకపోతే ఈ రూట్లో రావడానికి వీలు లేదు ఫ్రెండ్స్. ఇదంతా నిండితే మన స్టెప్స్ నుంచి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద డ్యామ్. ఇది చాలా చాలా పెద్ద డ్యామ్. ఆకాశగంగా డ్యామ్ ఇది. తుమ్మారా ఈ వీడియో తీసినట్టే. ఆకాశగంగా డ్యామ్. ఆకాశగంగా డ్యామ్. ఓకే ఓకే గురుగారు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా పెద్ద డ్యామ్ ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో చాలా చిన్నగా కనబడుతుంది కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేము లైవ్గా చూస్తున్నాం కాబట్టి ఇదంతా నిండిపోతుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ దగ్గర పై వరకు వెళ్తాయి వాటర్. 170 meters ఆఫ్ 170 meters అట మా గురుగారు చెప్తున్నారు. 170 meters వరకు వాటర్ వెళ్తాయట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనం నడుచుకుంటా వెళ్తున్నాం. గురుగారు మిమ్మల్ని అనట్లేదు, గురుగారు అన్నది వేరే గురుగారిని. అందరినీ గురు గురు అనొద్దు, ఒకరే ఉంటారు దాన్ని. గురుగారు అంటే సారీ కిషోర్ గారు. గురుగారు అని చూడండి ఫ్రెండ్స్. మనం పోయేది ఇంకా చాలా డౌన్లోకి వెళ్తున్నాము. సో ఐ థింక్ ఇక్కడ పెద్ద పెద్ద జంతువులు ఉంటాయేమో నా డౌట్. సార్ ఇక్కడ జంతువులు ఉంటాయా సార్? అదిగో పులి అట్లనే పోతుంది స్వామి. ఇది రూటు వెహికల్ పోయే రూట్ ఇదేనా? ఇదే. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. దగ్గర పులి వస్తుంది. ఈ డ్యామ్ ఫ్రెండ్స్ చాలా లోపలికి ఉంది. మీకు వీడియోలో చాలా తక్కువ కనిపిస్తుంది. రాజా బంగారాజా సార్ సార్ రండి, లుంగి కిందకు వదలండి, ఫోటో కొట్టమ్మా. ఫోటో సార్. ఓకే ఎస్ కంప్లీటెడ్. ఫోటో నానా, ఫోటో ఓన్లీ సార్. మేము అడిగిన సెల్ఫీ కాదు నానా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము జాపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ డ్యామ్ చూడండి, మనం నిన్న వెళ్ళేసి వేరే రూట్ నుంచి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మన అడవి రూట్ నుంచి వెళ్తున్నాము. మొన్న వెళ్ళేది మాత్రము మన స్టెప్స్ రూట్ నుంచి వెళ్ళాం. ఇదంతా పెద్ద డ్యామ్ ఫ్రెండ్స్, చాలా పెద్ద డ్యాము. మ్యాక్సిమం చూడండి చాలా హైట్లో ఉంది. ఇక్కడ వరకు మనకు వర్షాకాలంలో మొత్తం వాటర్ నిండిపోతాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదా అది డ్యామ్ ఫ్రెండ్స్. ఇదంతా వాటరే ఫ్రెండ్స్. ఇది వాటర్ లేనప్పుడే మాత్రమే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ ఉన్నప్పుడు మాత్రం మన ఆ రూట్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ రూట్ నుంచి వెళ్ళాలి. కానీ వ్యూ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఫ్రెండ్స్. 100% వచ్చి 2 రూట్లు ట్రై చేయండి. ఒక రూట్ ఇలా రండి, ఒక రూట్ అలా వెళ్ళండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. వస్తుండే కొంచెం వెనకకి ఎవరో ఎమ్మెల్యేనా ఎవరో అట్లా కూడా అటు కూడా వెళ్తుంది యూనిఫామ్ డిపార్ట్మెంట్. ఒక పిక్ ఇస్తారా బ్రదర్? ఒక పిక్ వాళ్ళ దగ్గర రారా, మనమే తీసుకుందాం. ఎవరో అరే ఐఫోన్ అంజీ అవదాం ఫ్రెండ్స్. చూడండి వాట్ ఏ వ్యూ. ఇది డ్యాము. డ్యామ్
గురుజీ మనతో ఫోటో దిగడానికి ఆయన వచ్చిండు. కదా కిషోర్ రాజు చెప్పవలసిన మాట. కేటగిరీ నాకు ముందు ఎస్కాట్ లెక్క నడుస్తుంది, బాగా నడుస్తుంది. మామూలు వ్యక్తి అసమే మళ్ళా జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అడవులలో చూడండి, లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది. వస్తున్నా వా, లొకేషన్ మాత్రం కిరాక్ ఫ్రెండ్స్, కిరాక్ అంటే కిరాక్. మస్ట్ బి వాచ్ దిస్ ప్లేస్ ఇన్ తిరుపతి తిరుమల. చనువండి. ఇప్పుడు నరసింహ నువ్వు అనవా? నువ్వు కానీ గోవింద్ కానీ ఏమన్నా అన్నారా? ఏం సార్ ఇటే చేస్తారు అటే చేస్తారు, వాళ్ళది కూడా చనువు అంతే. ఫ్రెండ్షిప్ ఉంటే ఎవరైనా అంతే. కనుక్కోమని మహేష్ గారిని పంపించిరా, ఏమైతే చూద్దాం. ఇంకోటి, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అతి అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. టెంపుల్ శ్రీ అభి ఆంజనేయ స్వామి టెంపుల్. లొకేషన్ మాత్రం కిరాక్ ఉంది ఫ్రెండ్స్. మన దగ్గర కెమెరా ఓన్లీ ఇదే ఉండడం వల్ల చూపించలేకపోతున్నా. ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వ్యూ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం మొబైల్లో తీస్తున్నా కాబట్టి అంత లేదు ఫ్రెండ్స్. చూపిస్తా, ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీ అభినంజనేయ స్వామి టెంపుల్. అది ఏం బెదిరిస్తుంది. నువ్వు ఇటు ఉండు, రెండు ఇక్కడ ఇక్కడ రండి. జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి. మంకీస్ ఉన్నాయి, కొంచెం భయం అవుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొండ ముంచులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి కొండ ముంచులు చాలా బాగున్నాయి. అందరు బిస్కెట్స్ తినిపిస్తున్నారు, బిస్కెట్స్ అండ్ కొబ్బరికాయ. కొండ ముంచులు ఫ్రెండ్స్. కొండ ముంచులు చూడండి ఫ్రెండ్స్. నంబర్ చెప్పండి, ఇది తీస్తాను మరి నంబర్ చెప్పండి. ఇక్కడ సిగ్నల్ ఉండవు, తర్వాత ఇస్తాను. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మన జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. తిరుమలలో ఉంది ఈ టెంపుల్. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎక్కడికి